మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిని మారుస్తారా లేక కొనసాగిస్తారా? ఏఐసీసీ ప్రక్షాళన మొదలైన క్రమంలో తెలంగాణ గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఇన్ఛార్జి మారితే ఇక్కడి పరిస్థితి ఏంటి? మార్చుకుంటే ఎవరికి అడ్వాంటేజ్? మార్పు చేర్పులపై గాంధీభవన్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏఐసీసీ ప్రక్షాళన మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగానే ఇటీవల సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలను మార్చింది. ఇటు తెలంగాణలో ఎన్నికలకు ముందు 4 ఏఐసీసీ సెక్రటరీలు పనిచేశారు. ప్రస్తుతం వారిలో 2నే కొనసాగిస్తోంది అధినాయకత్వం. తెలంగాణ సెక్రటరీగా ఉన్న రోహిత్ చౌదరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఇక్కడి కంటే అక్కడే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ సెక్రటరీల విషయంలో కూడా హైకమాండ్ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శులు కీలకమైన పాత్ర పోషిస్తారు. వీరికే రాష్ట్రాల ఇన్ఛార్జీల బాధ్యతలను కూడా అప్పగిస్తారు. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిగా కొనసాగటం లేదు. అదనపు బాధ్యతలతో ఉన్నారామే. అందుకే ఇక్కడ కూడా ఇన్ఛార్జిని మారుస్తారన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. ఆమెనే పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శిగా నియమించి కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అయితే రాష్ట్ర పార్టీలో చాలా మందికి ఇన్ఛార్జి పొడ గిట్టడం లేదు. ఎడముఖం పెడముఖంగా ఉండే నాయకులు సైతం ఉన్నారట. కానీ హైకమాండ్ దగ్గర ఉన్న పలుకుబడి కారణంగా ఆమెనేమీ అనలేకపోతున్నారని, బహుశా కొనసాగింపు విషయంలో కూడా ఆ పలుకుబడి ఉపయోగపడవచ్చని వాదించే వాళ్లు సైతం ఉన్నారు. ఒకవేళ ఆమెనే ఇన్ఛార్జిగా కొనసాగిస్తే మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి నియామకం కాస్త సులువయ్యే అవకాశం ఉందంటున్నారు. కొద్ది రోజులుగా పీసీసీ నియామకంపై తీవ్ర కసరత్తే చేస్తోంది హైకమాండ్. అందులో దీపా కూడా భాగస్వామిగా ఉన్నారు. ఇలాంటప్పుడు రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తే పీసీసీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చి మరింత ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదన్నది పార్టీలో కొందరి అభిప్రాయం. అయితే రాష్ట్ర పార్టీలోని సీనియర్స్ కొందరు మాత్రం దీపాదాస్ కొనసాగుతారన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. కానీ అధిష్టానం ఆలోచన ఏంటన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. సెక్రటరీల నియామకంలో ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టిందన్న ఇండికేషన్ అయితే వచ్చింది. కానీ తెలంగాణ ఇన్ఛార్జిని మారుస్తారా లేదా అన్న సంగతి తేలాల్సి ఉంది. ఒకవేళ మారిస్తే మాత్రం కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం ఆలస్యమవుతుంది. మరి ఢిల్లీ పెద్దల మనసులో ఏముందో చూడాలి.